చాలా మంది అడుగుతున్నారండి. మోటో అండ్ పట్లు వీడియోస్ ఎలా మనం బిజినెస్ కి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీడియో చూడండి ఒకసారి. ఇలాంటి వీడియోస్ మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఇట్లా చాలా ఉంటాయండి వీడియోస్. ఒక్క వీడియోని కాదు, మనం చాలా రకాల వీడియోస్ క్రియేట్ చేసాం. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన మెయిన్ క్యారెక్టర్ వచ్చి మీరు చాట్ జీపీటీలో మరి కంటెంట్ ప్రిపేర్ చేసుకోండి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, మీకు ఎట్లా కావాలో అట్లా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ మీకు క్యారెక్టర్స్ ఉంటాయండి. ఇమేజ్ ప్రాంప్ట్ ఉంటుంది, వీడియో ప్రాంప్ట్ ఉంటుంది. ఇక్కడ డైలాగ్స్ మీకు 2 విధాలుగా క్రియేట్ చేసుకోవచ్చు ఇమేజ్ అనేది. ఇక్కడ మనకు క్యారెక్టర్స్ ని మనం డిసైడ్ చేసుకోవాలి. క్యారెక్టర్ 1 ఎవరు, క్యారెక్టర్ 2 ఎవరు, ఇమేజ్ ప్రాంప్ట్ లో, డైలాగ్ ప్రాంప్ట్ లో. సో అది కంపల్సరీ మనకు ఉండాల్సిందే. ఈ బిజినెస్ మనకు ఉంది, ఇది ఒక ఇమేజ్ ప్రాంప్ట్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు ఇంకో ఆప్షన్ వచ్చి ఇది ఇమేజ్ ప్రాంప్ట్. నేను 2 చూపిస్తాను ఇమేజ్ ప్రాంప్ట్. ఈ ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. ఈ కోడ్ కోసం మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదండి. సింపుల్ గా మన యూట్యూబ్ బయోలో, ఇన్స్టాగ్రామ్ బయోలో ప్రాంప్ట్ ఉంటుంది ఆల్రెడీ. మీకు ప్రాంప్ట్ కావాలన్నా కూడా ఆటోమేటిక్ గా మీరు హాయ్ అని పెట్టితే మీకు ప్రాంప్ట్ వచ్చేస్తుంది. అండ్ మన యూట్యూబ్ కామెంట్ బాక్స్ లో కూడా నేను పింక్ చేసి పెడతాను. ఫస్ట్ చాట్ జీపీటీకి వెళ్ళండి, ఎందుకంటే ప్రతి ఇమేజ్ అనమాట క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఇది తీసుకోండి. ఫస్ట్ మోటు పట్లు వీళ్ళ ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. కంపల్సరీ మీకు కావాల్సింది ఇమేజ్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది మీకు గూగుల్ దొరికితే ఇమేజ్, ఇది మీకు డౌన్లోడ్ పెద్ద విషయం కాదండి. ఇవి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత మీకు ఏదైతే మీరు ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ యాడ్ చేసుకోండి విత్ లోగోతోని. చేసుకున్న తర్వాత ఈ 2 మీకు కంబైన్ చేసే ప్రాంప్ట్ ఇదన్నట్టు. సార్ నాకు కమెంట్ లేదు, ఇవన్నీ లేవంటే అది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక ఈ 2 ఇమేజ్ కాస్త 1 ఇమేజ్ అవుతుంది. ఇక్కడ మీరు రేషియో పెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టం. రేషియో అనేది మీ చేతిలో ఉంటుంది. ఎలా రేషియో పెడితే అలా పెట్టుకోవచ్చు. ఈ లాస్ట్కి వచ్చి మీకు ఏం కావాలి, రేషియో 9:16 ఇట్లా పెట్టుకోని కూడా సెండ్ కొడితే మీకు ఆ రేషియోలో క్రియేట్ అయిపోతుంది. మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రేషియో కానీ, పిక్సెల్ కానీ. పిక్సెల్ అయితే 1280x720 పిక్సెల్ మనం యూజ్ చేసుకోవచ్చు. అట్లా మనకి ఏదైతే మనకు కావాలో అన్ని ఇక్కడ మనం సెట్ చేసి పెట్టుకోవచ్చు. అయిపోయిన తర్వాత దీనికి ఎప్పుడు సెండ్ చేస్తామో ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఇన్స్టెంట్ అక్కడ మీకు కొన్ని వర్షన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు నేను వాడే చాట్ జీపీటీ వచ్చి పెయిడ్ వన్ అండి. ఫ్రీలో క్రియేట్ చేసుకోవచ్చు, పెయిడ్ లో క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను వాడేది మాత్రం పెయిడ్ వర్షన్. నేను ఉన్న చెప్తున్నా మీకు క్లియర్ గా. ఇప్పుడు ఇమేజ్ క్రియేట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. జస్ట్ ఇది క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇది కంప్లీట్ కంబైన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇమేజ్ ని మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అయితే కొంచెం సైజ్ ఎక్కువ వచ్చింది కాబట్టి మీకు 9:16 కావాలి. మళ్ళీ రీసెంట్ కొట్టండి. సో మళ్ళీ ఏమవుతుంది, అదే సైజ్ లో మీకు డౌన్లోడ్ అయిపోతుంది రేషియో అనేది. సో ఇట్లా మీరు మార్చుకోవచ్చు. సో ఇమేజ్ డౌన్లోడ్ అయింది కదా. తర్వాత మీరు ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి, ఏ క్యారెక్టర్స్ ఏది పెడుతున్నారు. ఫస్ట్ మూడు, తర్వాత పట్లు. ఇది తీసుకున్నాక మీరు ఇక్కడ డైలాగ్స్ రాసుకోవాలి. మీరు చేయాల్సిన పని డైలాగ్స్. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. ఏ డైలాగ్ కావాలో ఆ డైలాగ్ రాసుకోండి. ఎందుకంటే ఫస్ట్ మనకు ఎంటీ ప్రాంప్ట్ ఉంటుంది. నేను ఫస్ట్ చెప్పాను కదా, మనకు ఫస్ట్ వచ్చేది డైలాగ్స్ ఏమి ఉండవు. క్యారెక్టర్స్ మీరు డిసైడ్ చేసుకోవాలి అండ్ డైలాగ్స్ కూడా మీరు రాసుకోవాలి. ఇక్కడ ఒకటే మీకు ఉండేది. ఇక్కడ ఫస్ట్ వీడియో ప్రాంప్ట్ లో క్యారెక్టర్ 1 ఎవరు, క్యారెక్టర్ 2 ఎవరు, మోటు ఎవరు, పట్లు ఎవరు, ఎవరు ఆ డైలాగ్ మీకు చేయాలి, అది ఇక్కడ రాసుకోవాలి. ఈమెయిల్ వచ్చి చూడండి, ఈమెయిల్ కాపీ చేసుకోండి. ఇది కూడా సింపులే, దానిలాగానే ఉంటుందండి ఈమెయిల్ కూడా. నేను ఈమెయిల్ తీసుకోవాలనుకుంటే సార్ ప్రాంప్ట్ కానీ డిఫరెన్స్ ఉందా అంటే ఏం లేదండి. ఏ ప్రాంప్ట్కి ఏ డిఫరెన్స్ లేదు. ఇప్పుడు తీసుకున్నారు కదా, కాపీ చేశారు, మళ్ళీ సేమ్. మీకు సార్ నాకు ఇమేజ్ లేదు, ఓన్లీ మోటో పట్ల ఇమేజ్ ఉంది అంటే మీరు ఇమేజ్ తీసుకోండి. నెక్స్ట్ సింపుల్ చెప్తున్నా, మీకు కాంప్లికేట్ లేకుండా చెప్తున్నా. మీరు లాంగ్ వీడియో చేసుకోవచ్చు, షార్ట్ వీడియో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ సింపుల్ గా నా లోగో పెట్టుకుంటున్నా. పెట్టేశాక ఇది ఇస్తున్నా. హార్జెంటల్ ఉంది, ఇక్కడ ఉంది, వర్టికల్ ఉంటుంది. మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు నేను వర్టికల్ ఇచ్చేసాను ఇక్కడ. ఇది వర్టికల్ గా క్రియేట్ అయిపోయింది చూడండి ఈ విధంగా. సో కాబట్టి నేను హార్జెంటల్ క్రియేట్ చేయాలనుకుంటే 6:9 ఇక్కడ మనం ఇన్స్టెంట్ క్రియేట్ చేసుకున్నాము. క్లిక్ చేసాం. ఒకటి లాంగ్ వీడియోలో చేస్తాం, ఒకటేమో రీల్ టైప్ లో చేస్తున్నాం. ఇవి అయిపోయిన తర్వాత సింపుల్ గా మీరు క్లిక్ చేసుకోవాల్సిన ఆప్షన్ గూగుల్ జెమినై. గూగుల్ జెమినైలో అప్లోడ్ ఫైల్ తీసుకొని
ఇది ఇది ఎలాంటి ప్రో ఫ్రీ అని లాస్ట్ లో చెప్తాను. తీసుకున్న తర్వాత ఎక్కడైతే మనం కంటెంట్ రాసామో ఆ కంటెంట్ ఎక్కడైతే మనం యూజ్ చేసామో ఫస్ట్ ఆ కంటెంట్కి వెళ్ళండి. ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ రండి, క్రియేట్ వీడియో క్లిక్ చేసుకోండి. ఇక్కడ 6:9 9:60 ఉంది. 9:16 తీసుకోండి. తర్వాత వెంటనే ఇక్కడ క్లిక్ చేసుకోండి. మీకు లెస్ దెన్ మినిట్లో మీకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. కొంచెం స్క్రిప్ట్ ఎక్కువ ఉంటే మీకు 2 minutes కూడా టైం పడుతుంది. సో మనకు ఇది 10 seconds వీడియో మాత్రం ఇవ్వగలుగుతాను. ఇది గూగుల్ జెమినీలో కానీ గూగుల్ ఫ్లోలో కానీ. గూగుల్ ఫ్లోలో కూడా సేమే. మీరు ఏదైతే మీరు క్లిక్ చేసుకుంటారో న్యూ కానీ ఏదైనా ఓల్డ్ ఇమేజ్ కానీ, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇమేజ్ జనరేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ కాంప్లికేట్ ఏం లేదండి, డైలాగ్స్ క్యారెక్టర్స్ ఫీడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇమేజ్ చేశారనుకోండి చాలా ఈజీ. ఇప్పుడు మీకు ఇమేజ్ ఇది ఇక్కడ ఉంది, లోగో కావాలి లోగో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఈ 6:9 అనేది ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఇమేజ్ క్రియేట్ అయ్యాక మనం ఎలాంటి డైలాగ్స్ అని పెట్టుకోవచ్చు. మీరు విల్లా ఓపెన్ ఫ్లాట్ చూడాలనుకుంటున్నారా, వెంటనే కాంటాక్ట్ చేయండి, బుక్ యువర్ ప్రాపర్టీస్. ఇట్లా మనము ఏ బిజినెస్ కి రియల్ ఎస్టేట్ అయినా మనము యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ అనేది కంప్లీట్ గా మనకు ఉండేది ఏంటంటే ఇది కంప్లీట్ మీకు ఇలాంటి ప్రాపర్టీస్ కావాలన్నా ప్రగతి నగర్ బాస్పల్లో మీరు ఈజీగా వీళ్ళని కనెక్ట్ అవ్వచ్చు. దీనివల్ల మీకు ఏంటి బెనిఫిట్ ఏంటంటే దీని ద్వారా మీకు ఆటోమేటిక్ గా మీకు ఆప్షన్స్ అనేది పెరుగుతాయి అన్నట్టు. సో ఈ విధంగా మనకి వీడియోస్ పెట్టడం వల్ల ఏంటంటే మీకు లీడ్ ఏదైతే ఉందో అది మీకు కన్వర్ట్ అయిపోతున్నట్టు. సో ఇమేజ్ జనరేషన్ ఒక్కటే మీకు టైం టేకనండి, మిగతా అంతా కామన్. ఫ్రీ అయినా పీడిఎం అయినా మీరు యూజ్ చేసినప్పుడు మీకు కంపల్సరీ ఇమేజ్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఈ అయిపోయిన తర్వాత మీకు వీడియో అనేది ఆటోమేటిక్ అనేది చాలా ఇంప్రూవ్. ఇప్పుడు వీడియో రెడీ అయిపోయింది చూడండి. సో ఇట్లా మీకు వీడియో రెడీ అయిపోతుంది, ఇక మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు నేను చెప్పాను కదా ఇంతకుముందు మనం ఒక ఇమేజ్ చేసాం, దానికి లోగో రాలేదు. లోగో రానప్పుడు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు సింపుల్ గా మీరు ఏదైతే మీరు ఇక్కడ క్రియేట్ చేస్తున్నారో ఇక్కడ క్లిక్ చేసుకొని కాపీ చేసుకొని సింపుల్ మీకు ఎక్కడైతే లోగో రాలేదో జస్ట్ లోగో యాడ్ చేసుకొని యాడ్ లోగో ఏబో ఇమేజ్. సార్ నాకు ప్రాంప్ట్ రావు ఇవి రావు ఏం పెట్టకండి, మీకు ఎక్కడైతే ఏది మిస్ అయిందో అక్కడ మీరు ఆ ఇమేజ్ లోగో వేసుకొని మీరు ఎలాంటి వాయిస్ ఓవర్ రిలేటెడ్ అయిన వీడియోస్ అయినా మోటు పట్లు క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ ఫ్లో ఉంది, జెమినీ ఉంది. బట్ ఇక్కడ నేను చెప్పే ఒకటే విషయం అండి, గూగుల్ ఫ్లోలో మనకు 3 వీడియోస్ ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ కమింగ్ టు ద గూగుల్ జెమినీ మాత్రం ఇది పెయిడ్ వర్షన్ అండి, ప్రో వర్షన్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతాం. ఫ్రీ వర్షన్ వాళ్ళకు వీడియో క్రియేషన్ ఆప్షన్ రాదు. మళ్ళీ సార్ నాకు చెప్పలేదనే కాకుండా మీకు క్లియర్గా చెప్తున్నాను. సో ఈ విధంగా ఎలాంటి ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకొని వీడియోస్ అనేది హ్యాపీ మీ బిజినెస్ కి క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇమేజ్ ఇంపార్టెంట్, తర్వాత మీరు కంటెంట్ ఇచ్చుకొని ఇంపార్టెంట్. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది డైలాగ్స్ అండి. మీరు ఏ క్యారెక్టర్ ఏ ఫస్ట్ ఇస్తున్నారు, ఫస్ట్ మోటు పెట్టి ఇక్కడ పిట్లు పెడితే కంప్లీట్ గా పేరు వస్తుంది. పట్లు అండ్ మోటు కరెక్ట్ గా స్పెల్లింగ్ ఇవ్వాలి. తప్పు స్పెల్లింగ్ ఇస్తే మాత్రం మీకు వీడియో అనేది క్రియేట్ కావాలి. సో ప్రతి వాటికి ఇంత ప్రాంప్ట్ ఎందుకు రాస్తున్నాం అంటే ఏ డైలాగ్ ఎవరికి ఇవ్వాలి ఇదంతా మొత్తం మీకు పర్టికులర్ ఆప్షన్. సో ఇలాంటి ఏ క్లాసెస్ గురించి మీరు కాంటాక్ట్ చేయాల్సింది డిస్ట్రాకేష్ యూట్యూబ్ ఛానల్ ఉందండి. మీకు ఏ ప్రాంప్ట్ కావాలన్నా జస్ట్ నాకు హాయ్ అని పింక్ చేయండి, డెఫినెట్ గా మీకు వీడియో అనేది పంపిస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.